తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించడాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్రంగా ఖండించారు. కృష్ణా జలాలు పాలమూరుపైన చర్చ జరిగితే వారి బండారం బయటపడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్లిపోయారన్నారు. పాలమూరు కృష్ణా జలాలపై చర్చకు రావాలని, లేదంటే పాలమూరు నల్గొండ జిల్లాల ప్రజలు క్షమించరని అన్నారు. పార్టీ కార్యాలయంలో కాదు, అసెంబ్లీకి వచ్చి చర్చించాలంటున్న మల్రెడ్డి రంగారెడ్డితోటి మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే అన్నారు. సార్ చెప్పండి, ఏం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ కావాలనే వెళ్ళిపోయిందా? వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది తప్ప వాళ్ళు ఏదో ఉద్ధరిస్తే వచ్చి అసెంబ్లీలో చెప్పాలి, వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తే అసెంబ్లీలో చెప్పాలి. వాళ్ళు చేసిన తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ బయట పెడుతుందనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు బైకాట్ చేసి వెళ్ళిపోయినరు. మైకులు ఇవ్వట్లేదు, సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదని హరీష్ రావు చెప్తున్నారు. హరీష్ రావు చెప్పేటువంటి మాటలన్నీ తప్పులు. ఆయన ఊహించుకుంటాడు, ఇంకా మేమే ఉన్నాము, ఈడ ప్రజలకు మోసం చేసింది మర్చిపోయి ఈరోజు చేస్తున్నటువంటి దాన్ని తప్పించుకోవడానికే ప్రయత్నము. కాబట్టి హరీష్ రావును, ఈ రాష్ట్రంలో హరీష్ రావును, కేసీఆర్ను, టీఆర్ఎస్ను, బీఆర్ఎస్ను ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఏసీలో పెట్టిన తీర్మానాలు వేరు, సభలో పెట్టిన తీర్మానాలు వేరని హరీష్ రావు చెప్తున్నారు. అవన్నీ హరీష్ రావు మరి అవన్నీ హౌజ్లో చెప్పొచ్చు కదా, నువ్వు బయట పోయి ఎందుకు మాట్లాడుతున్నావు? హౌజ్లో చెప్పు. మా ప్రభుత్వం ఉంది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా మంత్రులు ఉన్నారు, నీకు సబ్జెక్టు నీకు సంబంధించింది హౌజ్లో చెప్పు. బయట పోయి చెప్తే వాడు వింటాడు? ప్రజలు చూడాలి కదా. ప్రజలు చూడకుండా నువ్వు చేసిన తప్పులను బయట చెప్తున్నావు. కానీ ప్రజలు చూడాలంటే ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్తావో లేకపోతే ప్రజలకు మంచి చెప్తావో, ఏం చెప్పినా హౌజ్లో చెప్పు. రేపు పాలమూరు రంగారెడ్డి పథకంపై పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ భవనంలో ఇస్తున్నారు. వాళ్ళ పార్టీ ఆఫీసులో చేసుకుంటే ఏమొస్తుంది? వాళ్ళంతా సపోర్ట్లు కొట్టి డబ్బా కొట్టేటోళ్ళే కదా. హౌజ్లో చెప్పు. నువ్వు అందరు వింటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ప్రజలకు ఏం చేసినావు హౌజ్లో చెప్పాదే. నువ్వేం మంచి చెప్పాలనుకుంటే తప్పేముంది? ఇది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో ప్రజల పక్షాన పోరాడుతుంది పోయి ఇలా వాకౌట్ చేయడం సరైనది కాదు. బీఆర్ఎస్ పార్టీ భవన్లో ప్రజెంటేషన్ పెట్టడం కాదు, అసెంబ్లీకి వచ్చి దీనిపై చర్చించాలంటూ కూడా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.